ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఇప్పుడు మన దగ్గర ఒక అద్భుతమైన అందరికీ తెలిసిన వ్యక్తే. మనం చాలాసార్లు చాలా అడ్వర్టైజ్మెంట్స్లో ఒక మాట విన్నాం, ఈ తీయని వీడిక చేసుకుందాం, ఇంకొకటి మీ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇలాంటి రెండు పదాలని ఇప్పటికీ ఒక 16-20 ఏళ్ళ నుంచి మన ముందు కదులుతూ ఉంది. ప్రతిరోజు ఒక 100 సార్లు వినుంటాం. ఇప్పుడు అలాంటి వ్యక్తి మీకు అందరూ తెలిసిన వ్యక్తే. ఆలపాటి అని చెప్పి అడ్వర్టైజింగ్ ట్యాగ్లైన్ కింగ్ అని చెప్పి ఒక బిరుదుతోటి ఇప్పటికీ సుపరిచితులే వారు మన ముందున్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతారు. ఆలపాటి మీ పూర్తి పేరేంటి? ఆలపాటి గారు, శ్రీ ఆలపాటి గారు. అనేక మంది ఒక అమెరికా విశ్వవిద్యాలయం వాళ్ళు ఇచ్చారు కాబట్టి గౌరవ డాక్టర్ ఆలపాటి గారు. ట్యాగ్ లైన్ కింగ్ అనే బిరుదు ఉంది కాబట్టి ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు. ఇది పూర్తిగా. ఇంకేం కావాలి మీకు? మాకు పూర్తి పేరు చెప్పాలనేది మా ఉద్దేశం. పేరు దాచుకోవాల్సిన అవసరం ఉంది కానీ నా పేరు ఆలపాటి శ్రీలక్ష్మీనారాయణ. అయితే ఈ ఆలపాటి శ్రీలక్ష్మీనారాయణ అనే పేరు దాదాపు 0.001% కూడా తెలియదండి. అందరికీ ఆలపాటి గారు, డాక్టర్ ఆలపాటి గారు, ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు అని మాత్రమే అందరికీ తెలుసు. ఇందాక మీరు అన్నారే ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. దానికంటే ముందు మంగయ్యర్ అழகுக்கு మంగళకరమైన పొట్టు ఐటెక్స్ మ్యాట్ ఫినిష్ తిలగం. మనం తెలుగులో తిలకం అంటే తమిళంలో తిలగం అంటాం. మీకు తమిళం కాస్త అలవాటు ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది. ఐటెక్స్ కంపెనీ వాళ్ళతో మొదలుపెట్టినటువంటి నా అడ్వర్టైజింగ్ ప్రయాణం ఈ ఐటెక్స్కి నేను రాసినటువంటి మంగళకరమైన వెన్నెల మోము ఐటెక్స్ మ్యాట్ ఫినిష్ తిలకం అని రాసిన దానికి సంతోషపడి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నన్ను పిలిచారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక కవితతో మొదలుపెట్టి మా ఫుడ్ కార్పొరేషన్ గురించి చెప్పండి అన్నారు. తిండి కలిగితే కండగలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ అన్నాడు మహాకవి. అవును, దేశం బాగుపడాలంటే కండగల మనుషులు కావాలి. మనుషులకి మంచి కండ కావాలంటే పుష్టికరమైన తిండి కావాలి. తిండినిచ్చి దేశానికి అండగా నిలిచేదే భారత ప్రభుత్వ ఆహార సంస్థ. మద్రాసులో మన లిటిల్ ఆనంద్ క్యాంపస్లో ఉన్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూర్చొని రాసినటువంటిది ఇది. అలా రాసుకుంటూ వచ్చినటువంటి అడ్వర్టైజింగ్ ప్రయాణంలో ముందు అడ్వర్టైజింగ్ ప్రయాణం కన్నా ముందు మాకు ఒక విషయం తెలియాలి. ఏంటి అసలు మీ ప్రస్థానం ఏంటి? అసలు మీరు ఎక్కడి నుంచి మొదలెట్టారు? మీ సొంత ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు అసలు ఇలాంటి ఫీల్డ్కి రావడం కారణం ఏంటి? ఆ విశేషాల గురించి చెప్పండి మాకు. మాది చీరాల దగ్గర వేటపాలెం. ఓకే. నేను పుట్టినప్పుడు మాది విచిత్రం ఏంటంటే నేను పుట్టినప్పుడు అది గుంటూరు జిల్లా. తరువాత గుంటూరు ప్రకాశం అని బైఫర్కేషన్ జరిగితే ప్రకాశం జిల్లా. మొన్నే మధ్య మళ్ళీ జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత బాపట్ల జిల్లా. ఓకే. సో ఈ జీవితంలో ఇంకో జిల్లా కూడా వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పటికి 3 జిల్లాలు మాది. ఓకే. ఆ వేటపాలెం అనేటువంటి ఊరు నాది. వేటపాలెం పక్కన జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో పందిళ్లపల్లి అని ఒక ఊరుందండి. నేను జన్మించినటువంటి గ్రామం పల్లె అది పందిళ్లపల్లి. అక్కడ పందిళ్ళు వేసి కూరగాయలు పండించేవారట ఒకప్పుడు, అందుకని పందిళ్లపల్లి అని పేరు వచ్చింది. మా ఊరు వేటపాలెం 2 విషయాలకు ఫేమస్. సామాన్యులకి ఘుమఘుమలాడే జీడిపప్పు. వేటపాలెం జీడిపప్పు అంటే అందరికీ జీడిపప్పు వస్తుంది, ఇక్కడ కూడా జీడిపప్పు వస్తుంది. శ్రీకాకుళంలో పలాసలో ఉండేటువంటి జీడిపప్పు ఇండస్ట్రీస్ కూడా మా వేటపాలెం వాళ్ళవే. ఓకే. సో వేటపాలెం జీడిపప్పుకు ఫేమస్. ఇది సామాన్యులకి. సమ్మాన్యులు అంటే ఈ సామాన్యుల కంటే కూడా కొంచెం విభిన్నంగా ఉండే వాళ్ళకి ఏంటంటే సారస్వత నికేతనం. మా ఊళ్ళో గొప్ప గ్రంథాలయం ఉంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం ఇటువంటి అనేక భాషల్లో అనేక విషయాలకి సంబంధించినటువంటి పుస్తకాలు ఆ ఊళ్ళో ఉన్నాయి. మా ఊళ్ళో సారస్వతి నికేతనంలో తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి అక్కడ. ఊహ తెలిసి తెలియని వయసులో దాదాపు ఒక 10 సంవత్సరాలు నిండని వయసులో అప్పుడు మీ నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు అమ్మగారు ఏం చేసేవారు? మా నాన్నగారు ఆయుర్వేద మూలికల వ్యాపారం చేసేవారు. మా తాతగారు, ఆయన పేరు ఆలపాటి సభాపతి గారు. ఇప్పటికి కూడా మా ఊళ్ళో ఆలపాటి సభాపతి గారు అని చెప్తే అందరూ నమస్కరిస్తారు. ఎందుకంటే
ఆయన దగ్గరకు వచ్చి ఆయుర్వేద మూలికలు కొనేవాళ్ళకి ఎవరెంత డబ్బులు ఇస్తే అంత తీసుకునేవాడట. ఇప్పుడు ఫలానా ఐటెం కావాలి, ఫలానా ఐటెం కర్పూర శిలాజిత్తు, లేకపోతే చలవ మిరియాలు, లేకపోతే రాతి పువ్వు, ఇలా ఆయుర్వేద మూలికలు ఏవైతే ఉంటాయో అది మొత్తం లిస్ట్ అయ్యి బిల్లు అయిన తర్వాత ఆ బిల్లు ప్రకారం డబ్బులు తీసుకోవడం కాదు, వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటూ ఉండేవారట. పైగా తన దగ్గరకు వచ్చి ఆయుర్వేద మూలికలు కొనే వాళ్ళ కుటుంబంలో ఏదైనా వివాహం జరిగితే వాళ్ళకి మంగళసూత్రం ఈయన గిఫ్ట్ ఇచ్చేవాడంట. ఓకే, అప్పటి నుంచి మా తాతగారు ఓకే, వారి పేరు ఆలపాటి సభాపతి. ఓకే, ఆయన్ని సంస్మరించుకుంటున్నాను నేను ఇవాళ మీ ఇంటర్వ్యూ కారణంగా. ఓకే. వారి కొడుకైనటువంటి మా నాన్నగారు ఆలపాటి వెంకటేశ్వర్లు గారు. సో ఆ మూలికల వ్యాపారం దాదాపు ఒక కిరాణా అనుకోండి, అలా అన్నీ కలిపి ఒక వ్యాపారం, చిరు వ్యాపారం చేస్తుండేవారు. అయితే నాకు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఎటువంటి బాంధవ్యం కుదరలా. అసలు దానికి దీనికి కనెక్షనే లేదు. అసలు కనెక్షనే లేకుండా నేను తెల్లారులేస్తే పుస్తకాలు చదువుకోవటం, తెల్లారులేస్తే ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సంస్కృతం నేర్చుకోవటం. సంస్కృతం మాస్టర్ మా ఇంటికి వచ్చి నన్ను భుజం మీద చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కాళిదాసు గారు రఘువంశం కావచ్చు, కుమార సంభవం కావచ్చు, అభిజ్ఞాన శాకుంతలం కావచ్చు, భవభూతి ఉత్తరరామచరితం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఆయన చదివి నాకు చెప్పటం. ఇలా అనేక అద్భుతమైనటువంటి మహా గురుదేవులు నన్ను చేరదీశారండి. మనకు ఒక సామెత ఉంది, శిష్యుడు గురువును వెతుక్కోవడం కాదు, అసలైన శిష్యుడి కోసం గురువే వెతుక్కుంటాడు. ఒక చాణక్యుడు చంద్రగుప్తుడిని ఎత్తుకున్నట్టుగా అలా అనేక విషయాలని గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నా అదృష్టానికి మురిసిపోతూ చెప్తున్నాను, దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలా ఇంగ్లీషు కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, సాంస్క్రిట్ కానీ, ఇతర సబ్జెక్ట్స్ కానీ అటువంటి గురుదేవులు నాకు దొరికారండి. వీళ్ళందరి ప్రభావం వలన, వీళ్ళందరి ప్రేరణ వలన నేను చదువు 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 తప్ప ఇంకోటి, వాళ్ళు చేసిన వ్యాపారం ఇంకోటి, ఇన్వాల్వ్మెంట్ అసలే ఉండేది కాదు. ఇన్వాల్వ్మెంట్ కాదు అసలు, దానికి నాకు చేతకాని పని. అప్పటికి ఇప్పటికి కూడా చేతకాని పని వ్యాపారం అనేది. దీంతో పాటు నాటకాలు వేయటం, అది కూడా ఏంటి, భక్త కన్నప్ప ఒక 2.5 గంటల నాటకం. ఆ నాటకంలో పాటలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, డైలాగులు, పేజీలు డైలాగులు ఉంటాయి. హార్మోనియం ఎదురుగా ఉండేవాళ్ళు. అప్పుడు కాళ్ళతో లెగ్ ఆపరేటెడ్ హార్మోనియం ఉండేది, 2 చేతులతో వాయించేవాళ్ళు. అలాంటి వాటి మీద శ్రీరాగం ఏంటి, కళ్యాణ్ ఏంటి, మోహన ఏంటి, మాల్గోస్ ఏంటి, సింహేంద్ర మధ్యం ఏంటి, శివరంజన్ ఏంటి, ఇట రాగాల్లో పద్యాలు పాడటం. ఈ పద్యాల నాటకం మేము వేసేటప్పుడు 2.5 గంటలు, రాత్రి ఇప్పుడు 10-11ంటికి మొదలుపెట్టి తెల్లారుజామున 3 వరకు సాగుతుంటే, అప్పట్లో అందరిళ్లలో రేడియో కూడా ఉండేది కాదు. నా చిన్నప్పుడు రేడియో అంటే ఒక వీధి మొత్తంలో ఒకళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏదో అని వస్తుంటే ఆ ఊళ్ళో ఆ వీధి వాళ్ళందరూ వచ్చి అక్కడ అరుగుల మీద కూర్చునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇలా సంవత్సరానికి ఒకసారి ఒక వార్షికోత్సవం సందర్భంగా నాటకాలు వేస్తుంటే ఊరంతా వచ్చేవాళ్ళండి. అలా ఊరంతా వచ్చేటప్పుడు వాళ్ళు మనం పాడేటువంటి పద్యాలకి, మనం చేసేటువంటి అభినయానికి, మనం చెప్పేటువంటి డైలాగులకి వన్స్ మోర్లు కొట్టేవాళ్ళు. మామూలుగా ఒక పద్యం పాడిన తర్వాత వన్స్ మోర్ కొట్టడం మామూలు. నేను డైలాగు చెప్తే కూడా వన్స్ మోర్ పడ్డటువంటి రోజులు ఉన్నాయి నాకు చిన్నప్పుడే. అది ఎప్పుడు గట్టిగా 13 ఏళ్ల వయసు అప్పుడు. ఓకే, మీరు ఆసక్తిగా వినాలి. విజయసింహ అని ఒక నాటకం వేశాం. ఆ విజయసింహ నాటకంలో విజయసింహుడి పాత్ర నాది, హీరో పాత్ర. ఒక రాజుగారిని శత్రువులు తొదముట్టించి ఆ రాజుగారిని చంపేసిన తర్వాత రాజకుమారుణ్ణి మంత్రి తెలివిగా చాకచక్యంగా దాచి, రాణా ప్రతాప సింహుడి కథలాగా ఒక అడవిలో దాచిపెట్టి వాడికి రకరకాల విద్యలన్నీ నేర్పించి మళ్ళీ ఆ శత్రువు మీద ప్రతీకారం తీర్చుకునే స్థాయికి వీడిని తయారు చేయటం అనేటువంటి సన్నివేశం. ఓకే, అప్పుడు మహామంత్రి వచ్చి, నాయనా విజయ, మీ యువక వీరుల అస్త్ర విద్యా ప్రావీణ్యం ఎంతవరకు వచ్చినది అని చెప్పి అంటాడు. అనగానే విజయసింహ పాత్ర మంది, గొంతు వరకు, వైరి వీరుల గొంతులు తెగవేసి బంతులాడు వరకు, బక్కజిక్కి బంటువలె పాదములకు నొక్కవలసిన సామంతుడు సకల సామ్రాజ్యమేది నీ వలయమునకు సార్వభౌముడవుట, సాహసౌదార్యాది సకల సద్గుణ సంపన్న విభాసితుడు, సామంతరాజమణిమయమకుట నీరాజిత పాదయుగులుడు, సార్థకనాముడు, ప్రతాపసింహ సార్వభౌముడు, సర్వ కష్టములను అనుభవించి నికృష్టమైన మరణమునందుట చూచెదగాక నాతో రణరంగమున నిలిచి ఎదిర్చి గెలిచిన నాడు సార్వభౌముడెవ్వరో సామంతుడెవ్వరో పూర్తిగా తేలిపోగలదు. ఇది నా డైలాగ్.
అదే ఇప్పుడు మరి 13వ ఏడు స్టార్ట్ చేశారు గురుగారు. ఇది 13వ సంవత్సరంలో స్టార్ట్ జరిగింది. చేశారు. ఇప్పుడు దీనికి మీ అమ్మగారు నాన్నగారు ఎలా ప్రోత్సహించేవారు? వాళ్ళు ప్రోత్సహించడం అని కాదు, కానీ ఇలా చెయ్యి అని మా నాన్నగారు ఏనాడు చెప్పలా. ఓకే. ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు అని ఏనాడు చెప్పలా. అప్పటి నుంచే మీ క్రియేటివ్ నాది ఈ అడవిలో మొక్కలు ఉంటాయి చూశారు, ఒక తోటమాలి లేకుండా పెరుగుతాయి చూడండి, అలా పెరిగా నేను. కాకపోతే ఈ స్కూల్లో ఉండేటువంటి టీచర్లు కానీ అప్పట్లో వాళ్ళే డైరెక్షన్ చేయటం, రచన చేయటం, ఒక బ్రహ్మాండమైనటువంటి నాటకాలు ప్రజెంట్ చేయడం, వాళ్ళు మాత్రం నన్ను అసలు వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు బళ్ళారి రాఘవ గారు కూడా అక్కడే అక్కడ మాతో బళ్ళారి రాఘవ గారు నాకు చాలా అప్పుడెప్పుడు ఇంకా చాలా ముందు కాలం వారు. ముందు కాలం వారు. వారి నాటకాలు ఆయన ఇండియన్ షేక్స్పియర్ అని పేరు కదా ఆయన. కాబట్టి అలా నాటకాలు వేయటం, తర్వాత వ్యాసరచన పోటీ, వక్తృత్వ పోటీ, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, సంస్కృతంలో శ్లోకాల పోటీ, ఇట్లా ప్రతి పోటీలో ఫస్ట్ ప్రైజ్ నాకే, ప్రతి క్లాసులో ఫస్ట్ మార్కు నాకే. ఇలా చదువు 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 అని చెప్పి దీనిలో భాగంగా ఏమైందంటే నాకు బాగా గుర్తు, మీ వల్లే వాళ్ళు గుర్తు చేసుకుంటాను, లీలా అనేటువంటి ఒక ఆవిడ నాకంటే చాలా సీనియర్ వయసులో టీచర్గా పనిచేస్తుండేది. ఆమె ఎప్పుడూ లైబ్రరీలో కూర్చొని మా సారస్వతి నికేతనంలో పుస్తకాలు చదువుతుండేది. మా ఊరి వాళ్ళు ఇంటర్వ్యూ చూస్తే చాలా సంతోషిస్తారు అవన్నీ గుర్తు తెచ్చుకొని. ఆమెతో నాకు పోటీ. ఈమె పుస్తకాలు చదువుతుంది కాబట్టి నేను కూడా పుస్తకాలు చదవాలని, ఆమె ఒక బీరువాని ఎన్నుకుంటే నేను ఒక బీరువా ఎన్నుకోవటం, బీరువాల కొద్ది పుస్తకాలు ఎంత అర్థమైనవి అనేది మనకు తెలియదు. అప్పుడు 11 ఏళ్ల వయసు అప్పుడు, 9 నుండి 10 ఏళ్ల వయసు అప్పుడు పుస్తకాలు చదవటం, గృహదహనం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాహుల్ సాంకృత్యాన్ని కావచ్చు, గోపీచంద్ కావచ్చు, ఒకటేంటి అసలు ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అని కాదు, పుస్తకం చదువుకుంటూ ఉంటామే. మేడిశెట్టి కామయ్య గారు, ఇప్పుడు ఆయన కూడా గుర్తు చేసుకుంటున్నాం, మాకు లైబ్రేరియన్. ఆయన పొద్దున వచ్చిన తర్వాత, బాబు ఇంకా ఆయన వస్తాడు, తలుపులు తీస్తాడు, తాళం తీస్తాడు, అప్పుడంతా తాళం తీస్తున్నప్పటికి సార్ పుస్తకం అనేవాడు. అరే తలుపు తీయనీరా, రిజిస్టర్ బయటికి తీయనీరా, కిటికీలు తీయనీరా అనేవాడు ఆయన. అలా మొదలుపెట్టి చదవటం. ఆయన సాయంత్రం పూట ఇక లైబ్రరీ మూసేస్తారు కదా, ఆ మూసేసేటప్పుడు బాబు కానీ పుస్తకం ఇచ్చేసేయంటే ఈ లోపల కిటికీలన్నీ మూసేయండి సార్, అన్నీ చేయండి సార్ అని చెప్పాడు. అన్ని చేసి చిమ్మిచ్చేవాళ్ళ చిమ్మిచ్చి అదంతా అయిపోయి లాస్ట్ మినిట్ వరకు ఆయనకి, బాబు ఇంకెవ్వరా నాయన వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలరా అని చెప్పేవాడు. అంటే మీ విద్యాభ్యాసం అంటే ఇప్పుడు పుస్తకంలో చదువుతున్నారు మీరు, మీ విద్యాభ్యాసం ఎలా ఉండింది, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ ఎక్కడ అసలు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? వేటపాలెంలో బండ్లబాపయ్య హిందూ హయ్యర్ సెకండరీ స్కూల్. ఓకే. అప్పుడు గవర్నమెంట్ స్కూల్సే? ప్రైవేట్ స్కూలే, గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ స్కూల్. ఇది ఎయిడెడ్ స్కూల్. ఓకే. ఆ రోజుల్లో ఆ స్కూల్లో నేను చదువుకున్నా. 7th ఫామ్ అని ఒకటి ఉండేది. అవును. ఫస్ట్ 6th నుంచి 6, 7, 8, 9, 10, 11, 12th క్లాస్ వరకు దాన్ని 7th ఫామ్ అనేవాళ్ళు. మాకేంటంటే విచిత్రం, అన్నీ మన పియూసీ ఇంటర్మీడియట్ వీటన్నిటికీ లాగా కాకుండా ఒక గ్రూప్ అని కాదు, అన్నీ ఉంటాయి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సాంస్క్రిటు, ఆల్ 4 లాంగ్వేజెస్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు. తర్వాత ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్సు, కెమిస్ట్రీ, న్యాచురల్ సైన్స్, బాటనీ, జువాలజీ, హిస్టరీ అండ్ సివిక్స్, సిటీ సిటిజన్షిప్ ట్రైనింగు, కాంపోజిట్ మ్యాథమెటిక్స్, ఇలా అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉండేవి. మీరు ఇది అన్నారు కాబట్టి 9th క్లాస్ అయిన తర్వాత 10th క్లాస్ పూర్తి అయిన తర్వాత చాలామంది ఏం చేశారంటే ఇది చాలా టఫ్ కోర్సు అని, మాకు పక్కనే జాండ్రపేట అని ఒక ఊరు ఉంటుంది. ఓకే. ఆ జాండ్రపేటలో ఉండేటువంటి స్కూల్ అంటే ఎస్ఎస్ఎల్సి స్కూల్, 10th క్లాస్ అట్లా, దానికి వెళ్ళిపోతామని చెప్పి అందరూ చాలామంది వెళ్ళేవాళ్ళు. నేను కూడా టీసీ కోసం వెళ్ళా. అప్పుడు కూడా ఎస్ఎస్సి ఉందా అండి? ఎస్ఎస్సి స్కూల్ అవన్నీ ఉండేవా? ఆ ఎస్ఎస్ఎల్సి ఉండేదిగా, ఎస్ఎస్ఎల్సి ఉండేది. ఓకే. తర్వాత ఎస్ఎస్సి వచ్చింది, +2 తర్వాత ఎస్ఎస్ఎల్సి, తర్వాత పియూసీ అని ఉండేది కదా. ఈ ఎస్ఎస్ఎల్సి దీనికి వెళ్తానికి అందరూ, నేను కూడా వెళ్ళి మా హెడ్ మాస్టర్ గారు ఆలపాటి టీసీ అడగటమా, 7th ఫామ్ బదులు ఇంకో దానికి వెళ్ళటమా? అప్పుడు మీ పేరు ఆలపాటి స్టాంప్ అయిపోయింది. ఆలపాటి వాళ్ళ అబ్బాయి, ఆలపాటి వాడు అని నాకు ఆల్రెడీ నోటెడ్. చిన్నప్పటి నుంచే ఈ లక్ష్మీనారాయణ, శ్రీలక్ష్మీనారాయణ అనేది చాలా మందికి ఒరే ఆలపాటి, మా ప్రియమైన ఆలపాటి, అరే డార్లింగ్ ఆలపాటి, ఇట్లా స్టాంపు ముద్ర అక్కడి నుంచే పడింది స్టూడెంట్ అప్పటి నుంచే. అలాగే మా ఊరు లైబ్రరీకి స్వామి శివశంకర శాస్త్రి గారు మొదలుకొని అద్భుతమైనటువంటి వ్యక్తులంతా వచ్చారు. జిల్లెళ్ళమూడి అమ్మవారు వచ్చారు. జిల్లెళ్ళమూడి అమ్మవారిని నేను స్వయంగా చూశా. ఆమెను కూర్చోబెట్టి ఆమెకి హారతి ఇచ్చి ఆమెకి కుంకుమ పూజలాగా చేసి మంచి పట్టు చీర, అసలు పచ్చ బంగారం అమ్మవారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఇలా ఈ లైబ్రరీలోనే జరిగే ఈ కార్యక్రమాలు వీటన్నిటికీ నేను ఉండేవాడిని. ముందు నన్ను కూర్చోబెట్టేవాళ్ళు,
అలా జరిగేదన్నమాట. అలా 7th ఫామ్ వరకు చదవటం, ఆ తర్వాత ఏమన్నా ఎస్వి యూనివర్సిటీలో డిగ్రీ, ఆ తర్వాత మెడ్రాస్లో ఏమైనా పోస్ట్ గ్రాడ్యుయేషను, పిహెచ్డి. ఈ పిహెచ్డి చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక నా కుటుంబ పరిస్థితుల వల్ల దాన్ని డిస్కంటిన్యూ చేసి టీచర్గా మెడ్రాసులో జీవితం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు మెడ్రాస్లో మీరు వెళ్ళినప్పుడు మెడ్రాస్లో టీచర్గా చేశారు. మీకు ఈ సినీ ప్రస్థానం అలా జరిగింది అంటే సినిమాల్లో నేను పెద్దగా సినిమా సాహిత్యం మీద సినిమాల్లో నేను ఎక్కువగా ఆసక్తి తీసుకోలేదు. వాటి మీద సాహిత్యంలో జరగటానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ చిన్నప్పటి నుంచి అనేక పుస్తకాలు చదవటం, ఈ సారస్వతి నికేతనం. చివరి తమాషా ఏంటంటే అప్పుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు గారని గ్రంథాలయోద్యమంలో ఒక పెద్ద పాత్ర వహించినటువంటి ఆయన. ఆ రోజు గ్రంథాలయం ప్రతి ఊర్లో ఉండాలని చేశారు. ఆయన నన్ను చూసి, ఒరే మీ ఇల్లు ఎక్కడ బాబు అని అడిగారు. ఇదో ఫలానా చోట. అంత దూరం వెళ్ళి రావడం ఏంటని ఆయన తనతో పాటు కూర్చోబెట్టి భోజనం చేయించేవాడు. లైబ్రరీ నేను పొద్దున ఓపెన్ చేసిన మొదలుకొని సాయంత్రం మూసేసేంత వరకు అక్కడే ఉంటా. ఇక అటు ఇటు కదిలే పని లేదు. అందరు పిల్లలాగా ఆడుకోవటం, కబడ్డీ, చెడుగుడు, ఇంకోటి ఇవన్నీ ఏమి లేదు. పుస్తకాలు చదవటం, పుస్తకాలు చదవడం, ఇంకేం లేదు, అంతే. అప్పుడు పాతకాలపు పుస్తకాలు ఏంటంటే మ్యాగజైన్స్, బాల మీకు గుర్తుందా, ముళ్ళపూడి వెంకటరమణ గారి గిడుగు, ఇది బుడుగు, ఇవన్నీ అద్భుతమైనటువంటి పుస్తకాలన్నీ ఉండేవన్నమాట. ఇలా చదివి పుస్తకాలు చదివి సాహిత్యం పట్ల నాకు తెలియకుండానే అసలు మా తాత ముత్తాతలు లేదా మా తండ్రి గారు చేసినటువంటి కార్యక్రమాలకి భిన్నంగా ఒక వేరే త్రోవ పడింది. అంటే ఒక విధంగా చెప్పండి, వంశపారంపర్య చరిత్రని మార్చగలిగారు. అసలు వంశపారంపర్యానికి నాకు సంబంధం లేదు. అదే మీరు అంటుంది అదే కదా. నేను అసలు వేరే రూట్లోకి వెళ్ళిపోయా నాకే తెలియకుండా. కాకపోతే ఏంటంటే, అరే నువ్వు మాట్లాడుతుంటే భలే బాగుందిరా. ఉదాహరణకి గాంధీజీ సర్వీసెస్ టు ఇండియా అని ఒక టాపిక్ ఇచ్చి అప్పుడు ఎస్సీలు అప్పుడంతా అప్పుడు మనకి ఈ గోల్డెన్ బుక్ అని లేకపోతే గైడ్స్ ఉండే కాదు. క్లాసులో మాస్టర్ పాఠం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకొని అది మనం ఇంటికి వచ్చి తయారు చేసుకుంటేనే నోట్స్. అలా నేను నోట్స్ తయారు చేసుకుంటే సాయంత్రం ఏంటంటే మా ఇంటి ముందు నులక మంచాలు గుర్తున్నాయి కదా, నులక మంచాలు, నవార మంచం. నులక మంచాలు ఎక్కువ ఉంటాయి, నవార మంచాలు తక్కువ ఉంటాయి జనరల్గా. మన నవారం మాకు రెండు ఉండేవి. ఇవన్నీ ఇంటి ముందు వేసేవాళ్ళు. అనేక మంది నా క్లాస్మేట్స్ వచ్చి నా నోట్స్ తీసుకొని వాళ్ళందరూ కాపీ చేసుకునేవాళ్ళు. అప్పుడు గైడ్ లేదు, ఈ నోట్స్ రాసుకుంటేనే క్వశ్చన్లకు ఆన్సర్లు. అలా ఒక తమాషా ఆసక్తికరమైన సంఘటన నాకు గుర్తొస్తుంది. ఏంటంటే అంటే ఇంకొక విషయం గురుగారు, ఇంత మీరు ఇప్పుడు ఈ ప్రస్థానంలో మీరు చదువు సంధ్య మీద మీకు ఇంత కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు మీరు అంటే మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేది? అంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఒక చిన్న ట్యూషన్ టీచర్ పిలిచరికి నేను గొప్పగా ఫీల్ అయ్యే రకాల్లో మీకు ఎలా అనిపించింది ఇది? అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అలా ఉంది. అప్పుడు ఆ రోజుల్లో అంటే ఒక నిగర్విగా ఎలా ఉండగలిగారు మీరు? 95 మేలో అంటే దానికి అక్కడి నుంచి ఒక చిన్న జంప్ చేస్తున్నా మధ్యలో, సోమర్ సాల్ట్ అంటామే అట్లా చేస్తున్నాను. 95 మేలో ఎన్టీ రామారావు గారు నాకు సన్మానం చేశారు రవీంద్ర భారతి మెయిన్ హాల్లో. నేను రాసిన పాటలు, నేను రాసిన మాటలు, నేను చేసిన వ్యాఖ్యానం, నా వాయిస్ ఇవన్నీ విని రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు సన్మానం చేస్తున్నారు, రేపటి నుంచి మీరు ఎలా ఉంటారో అని చాలామంది మిత్రులు నన్ను అభినందనపూర్వకంగాను ఆశ్చర్యంగా ఆనందంగా మాట్లాడారు. 95 మేలో ఆ రోజున సన్మానం జరిగితే ఆ తర్వాత ఎన్నో జీవితంలో అవార్డులు, రివార్డులు, సన్మానాలు జరిగినా కూడా అప్పటికి ఇప్పటికీ నేను చిన్నపిల్లోడప్పుడు పుస్తకాలు చదివేటప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పటికి కూడా అట్లానే ఉన్నాను. ఇది నేను సంతోషంగా నెమరు వేసుకుంటూ చెప్పేటువంటి విషయం అండి. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంత ఉండేటప్పటికి ఎంతో ఫీల్ అయిపోతుంటారు జనం. చాలామంది నేను చూస్తుంటానండి, చాలామంది నేను చూస్తుంటా. అలా కాదు, మనం ఎప్పుడు కూడా దీనికి నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ రోజుల్లో నాకు తెలియదు. ఔవయార్ అనేటువంటి ప్రముఖ శైవ భక్త తమిళ కవయిత్రి కట్రదు కైమన్నళవు కల్లాదదు ఉలగళవు అని రాసింది. దాన్ని నేను నా విశ్వసూక్తి దర్శనం అనే పుస్తకంలో దాన్ని తెలుగు అనుసృజనం చేసి, అనువాదం అంటే మామూలు, అనుసృజనం అంటే ఒక భాషలో ఒక వ్యక్తి రాస్తే అదే వ్యక్తి మరో భాషలో గనక రాసే శక్తి కలిగి ఉంటే ఎలా రాస్తాడో అని ఊహించి రాయటం అనుసృజనం. ఇది నా ప్రక్రియ. మనిషి నేర్చుకున్నది అరచేయంత, మనిషి నేర్చుకున్నది అరచేయంత.
నేర్చుకోవలసింది అపార జలధి అంతా అని రాశాను. ఈ 4 లైన్లకి ముచ్చట పడిపోయి గురువుగారు పైనుంచి వింటుంటారు, స్వర్గీయ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇదే మన త్యాగరాయ గానసభ మెయిన్ హాల్లో 45 నిమిషాలు నన్ను మెచ్చుకున్నాడు. 45 నిమిషాలు మెచ్చుకొని ఇంత అద్భుతంగా రాసినటువంటి ఆలపాటిని విశ్వకవి ఆలపాటి అంటున్నాను అని స్టేజ్ మీద అన్నాడు ఆయన. అప్పటికే మీకు బిరుదు కూడా ఇచ్చేసారు ఆయన అప్పుడు 2000 కాదు 1998లో ఎప్పుడో జరిగింది ఇది. సరే, అది పక్కన పెడితే ఆ రోజుల్లో పుస్తకాలు చదవటం. ఒక విషయం గురుగారు, మీరు ఇప్పుడు ఆ 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పారు కదా, ఎలాంటి సబ్జెక్ట్స్ వాళ్ళ మీద మీరు వారికి చెప్పేవారు అసలు ఏంటి? అన్నీ ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సాంస్క్రిట్, న్యాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. తమాషా ఏంటంటే మనకి వర్టిబ్రేట్స్ అని ఇన్వర్టిబ్రేట్స్ అని ఉంటాయి జువాలజీలో. ఇన్వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక లేనటువంటి జీవులు, అవి ఫైలమ్స్ అంటారు. 9 రకాలు ఉంటాయి. ఇది కొరకరాని కొయ్య, ఫైలం సో అండ్ సో, ఫైలం సో అండ్ సో, ఫైలం సో అండ్ సో అని 9 రకాలు చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళు జనం. నేను దానికి ఒక సూత్రం ఆ రోజుల్లో కనిపెట్టా. నాకు 14.5 ఏళ్ళలో ఉన్నప్పుడు ప్రొపోసి ప్లానే ఆముయే, ప్రొపోసి ప్లానే ఆముయే అని. ప్రో అంటే ప్రొటోజోవా, పో అంటే పొరిఫెరా, సి అంటే సీలెంట్రేటా, ప్లా అంటే ప్లాటిహెల్మింథెస్, ప్రొపోసి ప్లానే, నే అంటే నెమటోడా. ఇట్లా ప్రొపోసి ప్లానే ఆముయే, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకినోడెర్మాటా. సో ఇది షార్ట్ ఫామ్లో వాళ్ళకి చెప్పేశారు, ఒక సూత్రంలాగా తయారు చేశారు. నాకే తెలియదు. ఓకే. మా మాస్టర్లు సంతోషపడ్డారు. మీ దుంపదగా నేను పాఠం చెప్పడానికి చస్తాను, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అది వాళ్ళకి బుర్రలోకి ఎక్కడం లేదు. ప్రొపసీ ప్లానే ఆమయ్య, ఫ్రైలం పొడ్డదేమో మొదలుకొని ఫైలం ఎకినోడెర్మాటా వరకు భలే కనిపెట్టేవారు అన్నాడు. అలాగే గాంధీజీ గురించి ఒక ఎస్సే రాయమంటే అప్పట్లో హిందూ పేపర్ చాలా గొప్ప. హిందూ పేపరు చాలా గొప్ప అంటే లాంగ్వేజ్ పరంగా మంచి, లాంగ్వేజ్ పరంగా ఆ భాష శైలి, ఆ పద సంపద, ఇటువంటి వాటిలో వాళ్ళు చాలా మెయింటైన్ చేశారు ఆ విషయంలో. దానిలో జీకే రెడ్డి గారు అద్భుతమైనటువంటి సెంటెన్స్లో, మనకి సెంటెన్స్ ఏంటి, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. ఈ కాంపౌండ్ను మించినటువంటి సెంటెన్స్ మల్టిపుల్ సెంటెన్స్. అంటే కొన్ని సబార్డినేట్ క్లాజెస్ ఉండి కొన్ని ప్రిన్సిపల్ క్లాజులు ఉంటాం. ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ మనం చెప్పుకోనక్కర్లేదు, కానీ అలా ఆయన ఇన్ఫ్లుయెన్స్. నేను నా 6th క్లాస్ నుంచి హిందూ పేపర్ చదివేవాడిని. ఓకే. అప్పటికి కొంత అర్థమయ్యేది కాదు, కానీ అదేందో చదవటం అనేది అదొక మ్యాడ్నెస్ అనమాట. అదొక అంటే ఆ రోజుల్లో అదొక సద్వ్యసనం. అది ఒక హాబీ అనుకో. తాగేవాడు తాకుండా ఉండలేడు, పేకాట ఆడేవాడు ఆడకుండా, ఇంకోటి చేసేవాడు చేయకుండా ఉండలేడు. వ్యసనం ఎలాగో ఇది ఒక మంచి వ్యసనంలాగా నాకు చదవడం అనేది ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా నెమరు వేసుకునే విషయం. గాంధీజీ గురించి రాయమంటే నేను ఒక వాక్యం రాసిన తర్వాత, ఎస్సే రాసిన తర్వాత మొదటి వాక్యాన్ని బ్లాక్ బోర్డు మీద రాయించి నా చేత, అరే అందరూ కాపీ చేసుకోండి రా అన్నాడు మా ఇంగ్లీష్ మాస్టర్. 54 మంది ఉండే క్లాసులో. మళ్ళీ బి సెక్షన్కి, సి సెక్షన్కి, డి సెక్షన్కి, ఒక్కో సెక్షన్లో 50 నుంచి 60 మధ్యలో ఉండేవాళ్ళు అనమాట. ఇది మొత్తం అందరి చేత కాపీ చేయించాడన. నేను అప్పుడు రాసిన వాక్యం ఏంటంటే, గాంధీజీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పేట్రియాట్స్ ఆఫ్ హిస్ టైమ్, who sacrificed everything and anything for the sake of the country and made the country get rid of the unwarranted and unquoted authority of the British rulers who ruled over India in the most tyrannic manner history ever witnessed. Okay. ఇది 66లోనో 67లోనో రాసిన వాక్యం. ఇవాళ మీ వల్ల వాక్యం అట్లానే మైండ్లో భద్రంగా ఉండి అది మీ జ్ఞాపక శక్తి. నేను అది రిపీట్ చేయగలిగా, ఎక్కడన్నా నట్టు పడకుండా, ఎక్కడన్నా ఆగిపోకుండా, అదేంది అని మధ్యలో బుర్ర గోక్కోకుండా. అది మీ జ్ఞాపక శక్తికి ఒక నిదర్శనం. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇంటర్వ్యూ వలన నాకు అప్పటి విషయాలు ఇంకా గుర్తున్నాయని. ఈ రకంగా నేను రాసినటువంటి వాక్యాలు, నేను రాసిన నోట్స్ అనేక మంది స్టూడెంట్స్, వీళ్ళందరూ మనకు భక్త బృందంలాగా ఉండేవాళ్ళు, క్లాస్మేట్స్ లాగా కాదు. ఒక స్వామీజీ కింద అట్లా భలే ఇదిగా ఉండదు అనమాట. నేను వెళ్తే సరే ఎంతో సంతోషపడటం. ఎవరింటికి వెళ్ళిన వాళ్ళ అమ్మా నాన్నలు అప్పుడు మీకు ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవారు అక్కడ. ఫ్రూట్స్ కాదు కానీ కొన్ని రేర్గా ఉంటాయి మనకి. నమ్మదుంపలు, కలేకాయలు,
పుల్లరేగు పళ్ళు ఇవన్నీ ఈ తరం వాళ్ళకి అవి తెలియకపోవచ్చు. ఇటువంటి ఐటమ్స్ వాళ్ళు ఎక్కడో వాళ్ళ తోటలో నుంచి ఎక్కడో నదిలో కాలవలో నుంచి కలియకాయలు ఇట్టడి కోసుకొచ్చి తెచ్చిచ్చేవాళ్ళు నాకు. తర్వాత బ్రహ్మజముడు నాగజముడు 2 రకాల ముళ్ళ చెట్లు ఉంటాయి కదండి. ఆ ముళ్ళ చెట్టుకి బ్రహ్మాండమైన పండు వస్తుంది. ఆ ముళ్ళన్నీ జాగ్రత్తగా తీసి లోపల గుజ్జులాగా ఉండేటువంటి ఫలం వాళ్ళు నాకు తెచ్చిచ్చేవాళ్ళు. ఎంత మధురంగా ఉంటుందంటే, అంటే వాళ్ళందరి యొక్క ఆశీర్వచనం అనుకోండి వాళ్ళు తెచ్చిన దీనివల్ల మీ మేధాశక్తి ఇంకా పెరిగిందంటారా? ఒకటి దైవ కృప, రెండోది గురు కృప, మూడోది వీళ్ళందరూ ఇప్పుడు నా నోట్స్ రాసుకున్నంత సంతోషం కదా. మర్నాడు క్లాసులో చేయి చాపని చెప్పి బెత్తం దెబ్బ తినకుండా ఉంటామే కదా నా వల్ల. అందుకని వాళ్ళందరి అదే దువా బడి చీజ్ అని హిందీలో అంటామే, వాళ్ళ బెస్ట్ విషెస్ ఎడితిరిగి ఉంటాయి. ఇది కాక ఆ రోజైనా ఈ రోజైనా ఎవరెంత మెచ్చుకుని, నిన్న కూడా ఒక కార్యక్రమంలో నేను మాట్లాడిన తర్వాత 8-9 మంది మాట్లాడిన తర్వాత లాస్ట్ స్పీకర్గా నేను లంచ్ టైంలో నేను మాట్లాడితే ఒక ఆయన వచ్చి స్టేజ్ మీద కాళ్ళకి దండం పెట్టాడు. నిన్ననే జరిగింది ఈ కార్యక్రమం ఎక్కడ సోమాజిగూడలో. ఇలా రోజు అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇలా ఏం జరిగినా, ఎవరు ఆనందపడినా, ఎవరు అభినందించినా నేను మాత్రం ఈ ఉన్నాయి చూశారు, ఇవి రాకుండా చేసుకుంటాను.